ఈసారి లంబోదర్ రెడ్డికి పర్మనెంట్గా మన ఆయుధాలు గద, కమలం, గొడ్డలి ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్తో ముంబైలో ప్రత్యేకంగా 1 గ్రామ్ కాపర్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కొట్టి లోపల కాపర్తో ప్రత్యేకంగా చెవులకి ప్లస్ ఆయన తొండానికి కూడా ఒక హారం ఇవన్నీ కూడా చేపిస్తున్నాం. దాదాపు 3 లక్షల రూపాయలు దీనికి వ్యయం ఖర్చు అవుతుంది. దాదాపు దాంట్లో 2 లక్షల రూపాయలు డివిఎన్ శ్రీకర్ గారు, నాగేశ్వరరావు గారు వీరిద్దరు దానికి స్పాన్సర్ చేస్తున్నారు సార్. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 జంబో కమిటీ 200 మందితో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసి 200 మందితో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ జంబో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వచ్చే నెల 27 అంటే ఈ రోజుకి ఇంకా 40 రోజులు ఉంది. చాలా మంది అడుగుతా ఉన్నారు, వినాయక చవితి 10 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టకుండా 40 రోజుల ముందు ఎందుకు పెట్టారన్న. మాది ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము పత్రికా విలేకరుల సమావేశం ఈరోజు పెట్టాము, కానీ మా గణనాథుని ఏదైతే లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే పనులు మాత్రం 3 నెలల క్రితమే ప్రారంభించాం. బొమ్మని ఇప్పటికే నెల్లూరు కళాకారుల చేత పోయిన సంవత్సరం ఎవరు చేశారో వారికే ఇచ్చి ఒక పక్క ఆల్మోస్ట్ ఆల్ బొమ్మ 90% పూర్తయింది. అదే కాకుండా పోయిన సంవత్సరం వేసినటువంటి పోల సుబ్బారావు వారికే ఈ సంవత్సరం కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ని తయారు చేయమంటే ఒక 3 నెలల నుంచి రోజుకి 50 నుంచి 100 మంది ఎవరైతే శిల్పులు ఉన్నారో వారి చేత ఇక్కడే నెల్లూరులోనే ఒక దగ్గర చేయిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 జంబో కమిటీ వారు అందరం కలిసి ఏక తీర్మానంతో ఈరోజు 5 రోజుల పాటు జరిగే కార్యక్రమాలని ఏమేం చేయబోతున్నాం కూడా ఇప్పుడు నేను క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నా. 27వ తేదీ మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశూల్ గణపతి ఆలయం 1754వ సంవత్సరంలో కట్టినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని ప్రపంచంలో ఏ గణనాథుడి ఆలయంకి వెళ్ళినా కూడా అక్కడ ఆలయానికి వాహనంగా ఎలుక వాహనం ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక మహారాష్ట్ర పూణేలోని త్రిశూల్ గణపతిలో వాహనం నెమలి వాహనం. ఆయన గుడి బయట నందీశ్వరుడు ఉంటాడు. ఇవి రేపు యాజ్ ఇట్ ఈజ్ మీరు తీసుకోండి మీడియా మిత్రులారా. గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. పోయినసారి మీకు చెప్పిన దానికన్నా ఆ గణనాథుని ఆశీస్సులతో చాలా బాగా వచ్చాయి. ఈ సంవత్సరం సెట్టింగ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే రాబోతా ఉన్నాయి. ఇది వినాయకుడి లోపల సెట్టింగ్. ఇది ఒక పక్క నుంచి చూస్తే ఇది ఒక సైడు మొత్తం కూడా ఈసారి పోయినసారి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు సెట్టింగ్ వేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు నగర ప్రజలందరి చేత మన్నలు పొందాం. ఈసారి ఏదైతే మహారాష్ట్ర పూణేలోని త్రిశూల్ గణపతి 3 తొండాల ఉన్నటువంటి గణనాథుని ఈసారి పెట్టి ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం కూడా గణనాథుని ప్రతిమలు అవి కూడా మీకు ఎలా అయితే మీరు ఈ ప్రపంచంలో ఉండే అనేక దేవాలయాల ప్రతిమలు ఈసారి పెట్టబోతా ఉన్నాం. ఇదిగోండి ప్రధానంగా దేవాలయం సేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మీరు గుడికి వెళ్ళండి, గుడిలో ఉన్నటువంటి ప్రతి నమూనాని ఎవరైతే శిల్పులు ఉన్నారో వారిని నేరుగా గుడికి పంపించి అక్కడ 2 రోజులు ఉండిచ్చి ప్రతి దాన్ని కూడా కొలతలు తీసుకొని ఎక్కడా కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనక కొన్ని వేల మంది కష్టం ఉంటుంది. ఈరోజు శిల్పులు వెళ్ళి ప్రతిదీ యాజ్ ఇట్ ఈజ్ ఆ గుడి ఏ విధంగా ఉందో అదే విధంగా మాకు రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఇదిగో నెమలి వాహనం ఆయనకి ఇదే సెట్టింగ్ మహానంది. మేము ఏదైతే చెప్తున్నామో దాన్నే ఈసారి కూడా చెప్తా ఉన్నాం.
బయట నుంచి ఎలా ఉంటుంది, సైడ్ నుంచి ఎలా ఉంటుంది. సేమ్ గుడిలో అత్యంత ప్రీతివంతమైనది ధ్వజస్తంభం. ఈసారి ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీటన్నిటికీ ఇకపోతే ఇది చూడండి మిత్రులారా, ధ్వజస్తంభంలో గుడిలోకి వెళ్ళగానే ఇక్కడ శివుడు, ఇక్కడ మహావిష్ణు, లోపల వినాయకుడు ఉంటాడు. ఇవి రెండు కనపడుతూ ఉన్నాయి. ఇది చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి మా కమిటీ సభ్యులందరూ 100 మంది దాకా పోయిన సంవత్సరం దీనిలో కష్టపడినటువంటి మొట్టమొదటిసారిగా బొమ్మను ఎత్తుకొచ్చేదానికి మా ట్రాక్టర్ డ్రైవర్ దగ్గర నుంచి ఎంతో కష్టించేటువంటి నేను చక్రి, మా కమిటీ సభ్యులు అందరం కూడా చాలా మంది ఆ గణనాథుని ఆశీస్సులతో న్యాయబద్ధమైనటువంటి కోరికలు మేము కోరుకున్నాం. మళ్ళీ చెప్తా ఉన్నా, న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఆ గణనాథుని మేము కోరుకుంటే మాకు కోరుకున్నటువంటి పండగ అయిపోయిన నెల రోజుల్లో ఆ కోరికలు తీరే. చాలా మంది నమ్మరు, చాలా మంది నవ్వుకోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మితే మేమిద్దరే ఉదాహరణలు. ఎందుకంటే ఈరోజు అన్ని విధాలా మేము చాలా సంతోషంగా ఉన్నాం. దానికి ఆ గణనాథుని ఆశీస్సులు కూడా ఉన్నాయని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మేం కాదు, పోయిన సంవత్సరం వినాయకుడి బొమ్మకి 1,40,000 డొనేషన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పాపకి మెడిసిన్ సీటు కొనాలని ₹1 కోటి క్యాష్ పెట్టుకొని ఉన్నాడు. వినాయకుడి చవితి అయిపోయినటువంటి 11వ రోజుకి ఫోన్ చేసి, మదన్ మా కూతురికి ఫ్రీ సీట్ వచ్చింది, నాకు ₹1 కోటి మిగిలిందని చెప్పాడు. అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవ కార్యాన్ని మనం భక్తితో చేసినప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి. అందుకని ఈసారి మా కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా ఇక్కడకు వచ్చినటువంటి అనేక మంది భక్తులు మాకు ఈసారి ఏం చెప్పారంటే, చాలా మందికి మాకు కోరికలు తీరాయి, అందుకని ఈసారి మీరు కోర్కెల గుంజ అన్న, మళ్ళీ వినండి, కోర్కెల గుంజ 2 గుంజలు ఉంటాయి. ఒకటే కోర్కె తీరిన గుంజ, ఒకటే కోర్కె తీరిన గుంజ. ఇది కోర్కె తీరిన గుంజ. భక్తుడు వచ్చి రాగానే మేము ఫస్ట్గా మొట్టమొదటిసారిగా ఎవరైతే కోరికలు తీరాయో వారికి పసుపు కొమ్ముతో ఈ గుంజకి పసుపు కొమ్ము కట్టి, గణనాథుడా నీ ఆశీస్సులతో మాకు కోరికలు తీరినాయి అని చెప్పి మొక్కు చెల్లించుకోవడం. ఏదైతే తిరుమలకు వెళ్ళి ఏదైతే మనం ఎవరైతే మొక్కుబడి మన కులదైవాన్ని నమ్ముకొని మనం ఏ విధంగా అయితే ఎంట్రుకలు ఇస్తామో, అదే విధంగా గణనాథుడి ఆశీస్సులు పొంది, మా లంబోదరుడి ఆశీస్సులు పొంది కోరికలు తీర్చినటువంటి భక్తులకు మొట్టమొదటిసారిగా ఈ కోరిక తీర్చిన గుంజకి పసుపు కొమ్ము కట్టి లోపలికి వెళ్తారు. మళ్ళీ న్యాయబద్ధమైనటువంటి కోరికను కోరుకొని తిరిగి బయటకు వచ్చి కోరికలు తీర్చే గుంజ ఇది. అంటే ఇది కొత్తగా వచ్చే ప్రతి భక్తుడు కూడా కట్టవచ్చు. ఒక న్యాయబద్ధమైనటువంటి కోరిక కోరుకొని తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఈ కోరిక తీర్చే గుంజకి పసుపు కొమ్ము తాడు కట్టి కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం. మాకు జరిగింది కాబట్టి మేము చెప్తా ఉన్నాం. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా పసుపు కొమ్ము అందించే బాధ్యత తీసుకొని కట్టించే బాధ్యత కూడా మా కమిటీ సభ్యులందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, ఇకపోతే 5 రోజులు 2025 ఆగస్టు 27వ తేదీ ఉదయం 8 గంటలకు విగ్రహ ప్రతిష్ట, స్వామివారి విగ్రహ ప్రతిష్ట. అదే రోజు సాయంత్రం అంటే 27/8/2025 బుధవారం సాయంత్రం 8 గంటలకు 7 గంటలకు లాస్ట్ ఇయర్ చేసినట్టే 108 జంటలతో గణపతి పూజ. మట్టి విగ్రహాలను తీసుకొని వచ్చి 108 మంది దంపతులకి వినాయకుడి చేత నేరుగా స్వయంభూ వారి చేతులతో వినాయకుడికి పూజ చేసే కార్యక్రమం. 28/8/2025 గురువారం అంటే 2వ రోజు ఉదయం 8 గంటలకు గరిక పూజ. వినాయకుడికి ఎంతో ప్రీతివంతమైనటువంటి గరికతో పూజ. 12 గంటలకు అన్నదానం. పోయినసారి కేవలం 1 రోజు మాత్రమే
మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మా కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి కాదు 3 రోజులు అన్నదానం చేయాలని తీర్మానించడంతో ఈసారి 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అదేవిధంగా 2వ రోజు అంటే 28/8/2025 గురువారం సాయంత్రం 6 గంటలకి ఈసారి స్టైల్ సినిమాలో లాస్ట్ సాంగ్ మీ అందరికి గుర్తుంటుంది. రా 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 రమ్మంటున్నా రా రంగంలో సిద్ధంగా ఉన్నా నువ్వు, ఆ సాంగ్ విధంగా ఈరోజు 2వ రోజు సాయంత్రం ఎవరైతే కళాంజలి చక్రవర్తి గారు మరియు మాధవ్ ఈవెంట్స్ వారిద్దరికి కూడా పోటాపోటీగా 2 ఈవెంట్స్ కూడా ఒకే స్టేజ్ మీద ఎక్కడా జరగల నెల్లూరులో మొట్టమొదటిసారిగా 2 ఈవెంట్స్ ని ఒకేసారి ఒకే దగ్గర పోటాపోటీగా ఒకరు పాట పాడతారు, ఒకరు డాన్స్ చేస్తారు. ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేనటువంటి సంగీత నృత్య ప్రదర్శనని ఈసారి మేము సినీ సింగర్స్ను కూడా తీసుకొని వచ్చి 2వ రోజు 7 గంటలకు ప్రారంభిస్తాం. 8 గంటలకి మీరు పోయినసారి చూసినట్టే ఈసారి కూడా లడ్డు వేలం పాట 11 దేవస్థానాల నుంచి తీసుకొచ్చి లడ్డులో కలిపి 11 దేవస్థానాల దగ్గర నుంచి అత్యంత ప్రీతివంతమైనటువంటి లడ్డుని వేలం పాట కూడా 8 గంటలకి 2వ రోజు సాగుతుంది. ఇక 3వ రోజు 29/8/2020 శుక్రవారం ఉదయం 8 గంటలకి పూజ, మధ్యాహ్నం 12 గంటలకి అన్నదానం, అదేవిధంగా 6 గంటలకి పోలాంగి సేవ. వినాయకుడికి అత్యంత ప్రీతమైనది పోలాంగి సేవ. పోయినసారి భక్తుల చేతే పోలాంగి సేవ చేయించాం. దాదాపు 2 టన్నులు అంటే 2000 కిలోల పూలు తెచ్చి వచ్చినటువంటి ప్రతి భక్తుడి చేత స్వయంభూ వారి చేతులతో వారి సహస్రాలతో ఆ వినాయకుడికి పూలు వేసి దండం పెట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే దాన్ని ఈసారి ఇంకొంచెం ఎక్కువ భక్తులు వస్తే, ఎంతమంది భక్తులు వచ్చినా 10,000 మంది వచ్చినా 20,000 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చిన ప్రతి భక్తుడి చేత 3వ రోజు స్వయంభూ వారి సహస్రాలతో పూలు చల్లే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక 4వ రోజు 30/8/2020 శనివారం ఉదయాన్నే పూజా కార్యక్రమాలు. ఉదయం 9 గంటలకి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి వారికి విద్యా గణపతి పూజ చేసి వారికి ఆ రోజంతా కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎంతమంది విద్యార్థులు వచ్చినా, విద్యార్థి తల్లిదండ్రులు వచ్చినా వారికి పెన్ను, పెన్సిల్, పుస్తకం దేవుడి పూజ చేసి వారికి అందించబడుతుంది. అది విద్యా గణపతి విద్యార్థి తల్లిదండ్రులకు అది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకి ఇదే సెంటర్లో ఉట్టి మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. పోయిన సంవత్సరం మీరు చూశారు, నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా గుర్రాల మీద ఊరేగించి ఉట్టిని ఈ మహావీధుల్లో, మాగుంట లేఅవుట్ మహానగర వీధుల్లో గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి ఇక్కడ ఉట్టే ఎవరు చూడాలి ఇప్పటికి, ఇది ఉట్టా అని చెప్పి ఆశ్చర్యపరిచినటువంటి అందరికి కూడా ఈసారి కూడా పోయినసారి చెప్పినటువంటి ఎక్కడా కూడా తగ్గకుండా ఈసారి కూడా గుర్రాల మీద ఉట్టిని ఊరేగించి 4వ రోజు సాయంత్రం 4 గంటలకి ఉట్టి కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తూ, ఇక చివరి రోజు 5వ రోజు 31/8/2025 ఆదివారం ఉదయం 8 గంటలకు పూజ, 6:30కి విశేష పూజ అలంకరణ చేసి 30 10 కాదు 20 కాదు 30 కళా బృందాలతో నెల్లూరు నగర పురవీధుల్లో వినాయకుని నిమజ్జన కార్యక్రమం 31వ తేదీ అనగా ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం జరిగినటువంటి దానికన్నా ఈసారి ఇంకా మించి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ ఉత్సవంలో నగరోత్సవంలో పాల్గొనే విధంగా చేస్తామని. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.